హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం హూ ఇస్ హూ లేటెస్ట్ అప్డేటెడ్ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ సేమ్ హూ ఇస్ హూ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా ఇంగ్లీష్ ఫాంట్లో చూడాలి అనుకుంటే పైన ఐ అనే సింబల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్ ఫాంట్ హూ ఇస్ హూ వీడియో అనేది అయితే చూడొచ్చు. సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి, ఓకే, ప్రజెంట్ మనకి భారతదేశ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అన్నది కూడా ఇంపార్టెంట్. మనకి 15వ భారతదేశ రాష్ట్రపతి, 15th అన్న నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎప్పటి నుండి పదవిలో ఉన్నారు అంటే 25 జూలై 2022 నుండి పదవిలో ఉన్నారు. అంతకుముందు ద్రౌపది ముర్ము గారికి ముందు రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు పనిచేశారు. ఈయన 14వ భారతదేశ రాష్ట్రపతి. రాష్ట్రపతినే మనకి సుప్రీం చీఫ్ కమాండర్ అంటే త్రివిధ దళాధిపతి. త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలకి కూడా రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల రాష్ట్రపతిని మనకి త్రివిధ దళాధిపతి, ఇంగ్లీష్లో సుప్రీం చీఫ్ కమాండర్ అని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, ప్రథమ పౌరుడు అని కూడా రాష్ట్రపతిని అయితే పిలుస్తూ ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా పోటీ చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి యశ్వంత్ సిన్హా గారు. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి. 11 ఆగస్టు 2022 నుండి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 13వ భారతదేశ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గా ఎం వెంకయ్యనాయుడు గారు అయితే పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మనకి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రజెంట్ ఎవరు అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్. ఈయన 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 9 నవంబర్ 2022 నుండి పదవిలో ఉన్నారు. అంతకుముందు ఉదయ్ ఉమేష్ లలిత్, అంతకుముందు నూతలపాటి వెంకటరమణ 48, 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా అయితే పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి మూడవసారి నరేంద్ర మోడీ గారు అయితే 14వ భారతదేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈయన ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్సభ లీడర్ అంటే లోక్సభ నాయకుడుగాను, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి హూ ఇస్ హూ పీడిఎఫ్స్ అక్టోబర్ అప్డేటెడ్ హూ ఇస్ హూ, ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించి ఇంటర్నేషనల్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, అలాగే అప్డేటెడ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్ లో సపరేట్ గా పీడిఎఫ్స్ ఉంటాయి. ఎవరైనా పీడిఎఫ్ బై చేయాలి అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆల్రెడీ వాట్సాప్, టెలిగ్రామ్ లో కూడా లింక్ మనకి షేర్ చేయడం జరిగింది నిన్నే. ఎవరన్నా బై చేయాలంటే బై చేయండి. ఒకసారి బై చేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే వీడియో చూసి మీరు అప్డేట్ చేసి నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్ బై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ బై చేసిన వాళ్ళు ఉంటే జస్ట్ అప్డేట్స్ అనే వాటిని నోట్ చేసుకోండి. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే కనుక ఎం తంబిదొరై గారు ఉండేవారు 25 మే 2019 వరకు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా ఈ పదవి వేకెంట్ గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఎవరైతే పదవిలో ఉంటారో ఉపరాష్ట్ర పదవిలో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మనకి జగదీప్ ధన్కర్ గారు. సో ఈయన మనం ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్నికలు పెట్టి ఎన్నుకున్నాం. కాకపోతే ఇండైరెక్ట్ గా ఉపరాష్ట్రపతి కదా ఎన్నుకోవడం వల్ల ఈయనకు రాజ్యసభ చైర్మన్ పదవి వచ్చింది కదా. అందుకే ఇటువంటి వాటిని మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అని అయితే పిలుస్తాము. సో రాజ్యసభ చైర్మన్ ఎవరు అన్నా లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడిగినా జగదీప్ ధన్కర్ అయితే ప్రస్తుతం ఆన్సర్ అవుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ లీడర్, లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి లాస్ట్ 2 టర్మ్స్ అయితే వేకెంట్ గా ఉండేది అపోజిషన్ కి మెజారిటీ లేకపోవడం వల్ల. బట్ ఈసారి మనకి మెజారిటీ అపోజిషన్ కి ఉండడం వల్ల రాహుల్ గాంధీ గారు అయితే లోక్సభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే. ఓకే, లీడర్ అండ్ అపోజిషన్ లీడర్. ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. ఈయనే మనకి మెయిన్ పర్సన్.
ఎన్నికల కమిషనర్ అనే వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉండొచ్చు. ప్రజెంట్ జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు ఉన్నారు. చాలా మంది రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంపార్టెంట్ మెయిన్ పర్సన్ మాత్రం సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. కాగ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము లేదా జీసీ ముర్ము. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ గా ఉన్నారు. సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. మనకి భారత ప్రభుత్వం తరఫున ఒక లాయర్లా ఏదైనా కేసెస్ వాదించాలన్నా లేదా న్యాయపరమైన లాపరమైన సజెషన్స్ ఏమైనా కావాలన్నా ఒక లాయర్ టైప్ లో ఇండియా గవర్నమెంట్ కి ఉన్న పర్సన్ నే అటార్నీ జనరల్ అంటారు. లాయర్ కింద లాయర్ కి హెల్ప్ చేయడానికి సబార్డినేట్స్ జూనియర్ లాయర్స్ ఎలా అయితే ఉంటారో అదే విధంగా అటార్నీ జనరల్ కింద హెల్ప్ చేయడానికి ఉన్న పర్సనే మనకి సాలిసిటరీ జనరల్. 22వ న్యాయ కమిషన్ చైర్మన్, 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ వచ్చేసరికి సతీష్ కుమార్. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ విజయభారతి సయాని. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతుల సంక్షేమ సంఘానికి జాతీయ అధ్యక్షుడు హన్సరాజ్ గంగారాంజీ అహేర్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ కులాలకు సంబంధించి కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ తెగలకు సంబంధించి అంతర్ సింగ్ ఆర్య. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ ఈఎస్ రాజు మరియు అరవింద్ కుమార్. సేమ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగే ఇది మెయిన్ పర్సన్ మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ వచ్చేసరికి అమిత్ అగర్వాల్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా సంజీవ్ పూరి ఉన్నారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజీవ్ మెమాని. వైస్ ప్రెసిడెంట్ ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే ప్రెసిడెంట్ పదవీ కాలం ఎప్పటికప్పుడు ముగుస్తుంది కదా, ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత నెక్స్ట్ వేరొక ప్రెసిడెంట్ అపాయింట్ అవుతారు కదా, దానికన్నా ముందుగానే మనకు ఒక పర్సన్ రెడీగా అపాయింట్ చేసి పెట్టుకుంటారు. సంజీవ్ పూరి గారు టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గా, రాజీవ్ మెమాని గారు అయితే ప్రెసిడెంట్ గా అయితే చార్జ్ తీసుకుంటారు. ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ ప్రాసూన్ జోషి. సిఇఓ స్మితా వాట్ శర్మ. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్ మాధవన్. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి. ఇండియాలో ఉన్న టెలికాం రంగం ఎయిర్టెల్, జియో, వడాఫోన్ ఐడియా, D2H ఇలాంటి రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ. 7వ పే కమిషన్ చైర్పర్సన్, 7th పే కమిషన్ చైర్పర్సన్ అశోక్ కుమార్ మాథూర్. మనకి రీసెంట్ గా 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ అయితే కమిషన్ చేశారో దీని యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా. అంతకుముందు 15వ ఆర్థిక సంఘానికి ఎన్కే సింగ్, 14వ ఆర్థిక సంఘానికి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి గారు అయితే చైర్మన్ గా వ్యవహరించారో. మెయిన్ ఇంపార్టెంట్ రీసెంట్ గా అరవింద్ పనగారియా గుర్తుపెట్టుకోండి బాగా. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి ఎండిఎన్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి చైర్మన్ ప్రమోద్ అగర్వాల్. బిఎస్సి ఎండిఎన్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ దినేష్ కే త్రిపాఠి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఓకే, రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ అనేవాళ్ళు అమర్ప్రీత్ సింగ్ వైస్ చీఫ్ నుండి చీఫ్ గా అయితే మనకి అప్డేట్ అవడం జరిగింది. సో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి న్యూ ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చేసరికి అమర్ప్రీత్ సింగ్ మనకి. అలాగే కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. కొత్త ఆర్మీ స్టాఫ్ యొక్క వైస్ చీఫ్ అంటే వైస్ చైర్మన్స్ లాగే వీటికి కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. మనకి ఆ మెయిన్ చీఫ్ యొక్క టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మనకి చీఫ్ గా అపాయింట్ అవుతూ ఉంటారు. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక్కడ నుండి మెయిన్ చీఫ్ గా అప్డేట్ అవడం వల్ల ఇక్కడ కొత్త చీఫ్ గా మనకి ఎయిర్ మార్షల్ సుజిత్ పుష్కర్ ధార్కర్ అయితే అపాయింట్ అయ్యారు. ఇది కూడా మనకి లేటెస్ట్ అప్డేట్ మనకి.
इंटेलिजेंस ब्यूरो का डायरेक्टर जनरल तपन कुमार देका, सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन डायरेक्टर जनरल प्रवीण सूद, बॉर्डर सिक्योरिटी फोर्स डायरेक्टर जनरल दलजीत सिंह चौधरी, ओके बीएसएफ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు దల్జీత్ సింగ్ చౌదరి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవిసింహ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఓకే అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్, అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బి శ్రీనివాసన్ ఈయన కూడా రీసెంట్ అప్డేటెడ్, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మనకి లాస్ట్ టైం రాంగ్ చెప్పాను, రాహుల్ రసోద్రా గారే కొనసాగుతున్నారు, మనకి వేరే ఆయన అప్డేట్ అయ్యారు ఐటీబీపీలో మెయిన్ పర్సన్ డైరెక్టర్ జనరల్ మాత్రం రాహుల్ రస్కోత్రానే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ అయితే యాక్చువల్గా చనిపోయారు, ప్రస్తుతం ఈయన చనిపోయిన తర్వాత ఈ పొజిషన్ వేకెంట్ గా ఉంది, ఇంకా ఎవరు కూడా అపాయింట్ అయితే అవ్వలేదు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రాజవీందర్ సింగ్ బట్టి ఈయన కూడా రీసెంట్ అప్డేట్ అయ్యారు. సహస్ర సేవబల్ డైరెక్టర్ జనరల్ అమృత మోహన్ ప్రసాద్ ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు అనురాగ్ గార్. అలాగే ఫైనాన్షియల్ రిలేటెడ్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్, 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్ నలుగురు ఉంటారు, టి రవిశంకర్, రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్రా. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ వచ్చేసరికి సునీల్ మెహతా. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చేసరికి దీపక్ మోహంతి. నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవీ షాజీ, సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధవి పూరి భుజ్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనకి చెల్లా శ్రీనివాసులు శెట్టి ఆగస్టు 28 నుండి అప్డేట్ అయ్యారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దేబ్శిష్ పాండా, భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. నెక్స్ట్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీష్ షా, వైస్ ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఫుల్ ఫామ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ సంజయ్ కుమార్ అగర్వాల్. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ రాకేష్ రంజన్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటారు కదా, అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ని 1 జనవరి 2015 నుండి తీసుకొచ్చారు. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి పదవిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్ గా ఉంటారో. స్టార్టింగ్ లో కూడా మీకు చెప్పాను కదా. నీతి ఆయోగ్ ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మొహంతి, బాంబే అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి మనకి అధ్యక్షుడు రోజర్ బెన్నీ, తాత్కాలిక సిఇఓ హేమంత్ అమెన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియా ఆల్ రైట్స్, పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. అలాగే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మేఘనా అహ్లావాద్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య హెడ్ వచ్చేసరికి తయ్యబ్ విక్రమ్, హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి టివి సోమనాథన్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఈయన నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, హోం కార్యదర్శి గోవింద్ మోహన్, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మద్దిరాల. ఆర్థిక కార్యదర్శి వేరు, ఆర్థిక సేవల కార్యదర్శి వేరు. ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కెఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షెఫాలి బి శరణ్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శి వచ్చేసరికి ప్రమోద్ కుమార్ మిశ్రా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రధాన సలహాదారులు ఇద్దరు ఉన్నారు, అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ గవర్నమెంట్ కి మనకి అజయ్ కుమార్ సోద్. ప్రధానికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, మొట్టమొదటి లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి టీజీ సీతారాం. ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. కొత్త డ్రగ్ కంట్రోలర్ జనరల్ రాజీవ్ సింగ్. ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూయిస్ తెలుగు ఫాంట్ వీడియో అనేది. ఇంగ్లీష్ ఫాంట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అలాగే పీడిఎఫ్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి మీకు టెలిగ్రామ్ వాట్సాప్ లో కూడా షేర్ చేశాను. కింద లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఎవరన్నా బై చేయాలంటే జనవరి టు ఆగస్ట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కానీ, హూయిస్ కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ లో కానీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని కూడా వెబ్సైట్ లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్తే అందుబాటులో ఉంటాయి. ఎవరన్నా బై చేయాలనుకుంటే ఒకసారి వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే సహస్ర సీమబల్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరో మీకు గుర్తుంటే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఉంచండి. అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.